జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్రే హెయిర్ వచ్చేసింది, చిన్న వయసులోనే గ్రే హెయిర్ వస్తుందంటే కలర్ వేసుకోవాలి. బయట దొరికే సింథటిక్ కలర్స్ అన్నీ వేస్తూ ఉంటారు. అది మన హెల్త్కి కానీ, మన బాడీకి కానీ, మన హెయిర్కి కానీ మంచిది కాదు అని అంటుంటారు. మరి దానికి రెమెడీ ఏంటి? మన వంటింట్లోనే, మన ఇంట్లోనే మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో మా. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో 10th క్లాస్ పిల్లల నుంచే ఈ మధ్యకాలంలో గ్రే హెయిర్ వచ్చేయడం, జుట్టు ఊడిపోవడం, చిన్నప్పటి నుంచే జుట్టు మొత్తం పల్చగా అయిపోవడం, తెల్ల జుట్టు అయితే ఇంకా జుట్టు మొత్తం అదే ఉండి కనిపిస్తుందని సింథటిక్గా మనకి ఏదో కలర్స్ 2 నిమిషాల్లో బ్లాక్ అయిపోతుంది జుట్టు అని చెప్పేసి కలర్స్ అమ్మేస్తూ ఉంటారు. అవి వాడేసుకుంటూ ఉంటాం. అది మంచిది కాదు అంటుంటారు. మరి వంటింట్లోనే మన ఇంట్లో మనం చేసుకోదగిన రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తారా మాకు ఈరోజు? అంటే కోటున్నాయమ్మా. ఓకే. ఒకటి కాదు, కొన్ని వందలు వేలు దొరుకుతాయమ్మా. ఏమంటే వాటి మీద సదవగాహన కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడచ్చు. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలామంది నన్ను గమనిస్తుంటారు. సో మరి సారు హెయిర్స్ ఏదైనా బ్లాక్ చేసుకోవచ్చు కదా, హెయిర్స్ మంచి మెడిసిన్ వాడుకోవచ్చు కదా, హెయిర్ ఫాలింగ్ అయిపోయింది కదా, బాడీ హెడ్ వచ్చింది కదా అని చెప్పేసి జనరల్గా అమ్మా లోక భిన్నరుచి అని చెప్పేసి. సో సర్వసాధారణంగా దానికోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి 2 మాటలు చెప్పేసి జస్ట్ మీరు అడిగిన టాపిక్లోకి వచ్చేస్తాను. సో కొంతమందిలో అనువంశికంగా మరి దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ పై వయసు వచ్చే కొద్దీ క్రమక్రమంగా హెయిర్స్ ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. అది నాణానికి ఒకవైపు. రెండోది ఏంటంటే దానికి తోడు వయోధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా కొన్ని ఇతర కారణాల రీత్యా వెంట్రుకలు తెల్లబడడం కూడా జరుగుతుంటుంది. కరెక్ట్. సో చిన్నపిల్లలలో చిన్న వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడితే అది అనారోగ్యం అని చెప్పుకోవచ్చు. కానీ మరి పెద్ద వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడడం అనేది అనారోగ్యం కాదు, ఒక సౌందర్యానికి సంబంధించిన ఇబ్బంది. అది సహజ ధర్మాలు, అవన్నీ దేహధర్మాలు. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినవి, చెవుకు సంబంధించినటువంటి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి కదమ్మా. సో నిద్ర సరిగా ఇట్లా వయసు వచ్చే కొద్దీ ఉన్న సమస్యల్లో భాగంగా దేహధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెల్లబడడం అనేది 100% మందిలో జరుగుతుంటుందమ్మా. అది ఎవరు మినహాయింపు కాదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో నాకు పరిస్థితి వచ్చేసరికి నేను దీనికోసం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పద్ధతి లేదు. మా ఫ్యామిలీలో కూడా బాల్డ్ హెడ్ ఉంది, ప్లస్ సరే 50 సంవత్సరాలు ఇంచుమించు వచ్చినప్పటి నుంచి వైట్ హెయిర్ రావడం జరిగిందమ్మా. నేను దీనికోసం అని చెప్పేసి పెద్దగా హెయిర్ డైస్ వాడుకోవడం కానీ, లేకపోతే ఏదైనా న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం కానీ స్పెషల్ కేర్ తీసుకోలేదమ్మా. నాకు అవసరం లేదు, వాటి మీద ఆకాంక్ష లేదు, అభిప్రాయం కూడా లేదమ్మా, ఆసక్తి కూడా లేదు. సో గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ చాలా చక్కగా ఉపయోగకరం అవడం చేత మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి సదభిప్రాయంతో అందరికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే రెమెడీ చెప్తున్నానమ్మా. ఇది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. దీనికోసం అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే కామెంట్స్ రూపంలో ఫస్ట్ ఉన్న కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి మంచి వీడియో మిస్ అయిపోయి చాలామంది కూడా ఇలాంటి ఫార్ములాస్ మిస్ అవుతారు. మా ఆవేదనతోనే 2 మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు, మన అవసరం లేదు. పైపూత మంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా. సో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధాల గురించి కూడా మరి ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధ గుణాలు కూడా తెలుస్తాయమ్మా. చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గూగుల్లో సెర్చ్లు చేస్తే మరి మనం చెప్పుకునేటువంటి ఔషధాలకు నిజంగా వెంట్రుకల కలర్ను మార్చేటువంటి గుణం ఉందా లేదని కూడా తెలుస్తుందమ్మా. సో కావాల్సినటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చమ్మా. సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమంటే అందరూ ఈ యొక్క వీడియోను సద్వినియోగం చేసుకొని చక్కగా లబ్ధి పొందుతారనేటువంటి ఆ ఆవేదనతో చెప్తానమ్మా. అంత తప్ప రెండోది ఏం లేదు. ఒకటి వేలాది రూపాయలు కాదు, లక్షలాది రూపాయలు కాదు, దీనికోసం అని చెప్పేసి ఇంటిలో ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునేటువంటి ఔషధమే. సో కాబట్టి ఏమంటే ఆ నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందమ్మా. సో మెయిన్ టాపిక్ వస్తానమ్మా. యాక్చువల్గా ఏంటంటేమ్మా, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది ఒక అనారోగ్య సూచన.
ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ, లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కానీ, వాతావరణ కాలుష్యం చేత కానీ, ఇలాంటి అనేక రకాల కారణాల చేత వెంట్రుకలు మరి తెల్లబడడం చిన్న వయసులోనే జరుగుతుంది. దీనికి తోడు షాంపూల వాడకం విపరీతంగా విచ్చలవిడిగా జరుగుతుంది. షాంపూలు వాడేటువంటి విధానంలో అవగాహన లేకపోవడం చేత, సక్రమ పద్ధతిలో వాడడం సరిగ్గా వాళ్ళకి తెలియకపోవడం చేత, అలాంటి షాంపూలు కూడా చిన్న వయసు నుంచే విపరీతంగా విచ్చలవిడిగా వాడడం చేత కూడా అందులో ఉన్నటువంటి కెమికల్స్ యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకలు గ్రే హెయిర్ కానీ తెల్లగా రావడం కానీ జరుగుతుందమ్మా. సో అనేక రకాలైన కారణాలు. ఇప్పుడు పోషకాహార లోపం అనేసరికి పూర్వకాలం అయితే ఆహార పదార్థం తక్కువ ఉన్నప్పటికీ పోషకతుల్యమైన ఆహారం మన పెద్దలు తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఆహార పదార్థాలు పెరిగిపోయాయి, రుచులు పెరిగిపోయాయి, ఐటమ్స్ పెరిగిపోయాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయాయి. కానీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్డే తీసుకుంటున్నాం తప్ప అవి ఏమాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో దాదాపు 60-70% వేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. జంక్ అంటే వేస్ట్ అని, కడుపు నింపుకోవడానికి కానీ ఆరోగ్యం కోసం మాత్రం ఆహారం లేదు. సో దానివల్లనే చిన్న వయసులో ఈ సమస్య కలుగుతుంది. మిగతా కారణాలు కూడా విటమిన్ డి లోపం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా. సో సూర్యభగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ నా ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్పేసి ఆయన మనం అనుగ్రహించడానికి రెడీ ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం కూడా మనం చేసుకున్నటువంటి దురదృష్టం. ఎన్నో దేశాల వాళ్ళు మరి పాపం సూర్యకాంతి లేకపోయి ఆ సముద్రాల ఒడ్డున ఇక్కడ ఉండి కూడా ఎండలను తీసుకునే పరిస్థితి ఉందమ్మా. కానీ మనకు భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ మనం తీసుకోలేకపోతున్నాము. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడము. మరి చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడడం వల్ల వాళ్ళ మానసికంగా న్యూనతాభావానికి కూడా గురవుతారు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు ఒకసారి మనిషిని చూసినప్పుడు సర్వసాధారణంగా ఆ తల భాగానికి కూడా మన కళ్ళు దృష్టి పోతుంది. న్యాచురల్ ఆబ్వియస్ అండి. సో చూసినప్పుడు ఇతరులు ఏమన్నా అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంచెం మానసికంగా కూడా ఫీల్ అయిపోయి 10 మందిలోకి వెళ్ళాలన్నా చాలా సంకోచపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి యువకుల విషయం మరీ చెప్పనక్కర్లేదమ్మా. వాళ్ళు చాలా కుంగిపోతుంటారు మా పాపం. సో వీటన్నిటి నేపథ్యంలో మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ హెయిర్ డైస్ వాడుకున్నాం అనుకోండి, చిటిక వేసినట్లు వెంటనే వెంట్రుకలు నల్లబడతాయి. అక్కడికే పోలేదు కదమ్మా. ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల మరి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అలర్జీ సమస్యలు, కొంతమందిలో అయితే నల్ల మచ్చలు ఫేస్ మీద, బాడీ మీద వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి తెల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అలర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో వస్తుంటాయమ్మా. అంతేకాకుండా కొంతమందికి ఊపిరితిత్తుల అలర్జీ ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఈ డై వేసుకోవడం వల్ల ఈ ఊపిరితిత్తుల అలర్జీ కూడా పెరిగిపోతుందమ్మా. ఆయాసం రావడము, దగ్గు రావడము, ఇలాంటి సందర్భాలు కూడా మేము మా దైనందిన జీవితంలో పేషెంట్లను చూస్తుంటామమ్మా. సో కాబట్టి సేఫ్టీ మనకేంటంటే సేఫ్టీ మెజర్స్ని ఆలోచన చేసి వాటిని వాడుకోవడం మంచిది. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం నీకు చెప్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే మరి పర్మనెంట్గా ఈ మనకు బ్లాక్ హెయిర్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది సందేహం వస్తుంటుంది. మీకు కూడా సందేహం వచ్చిండొచ్చు. కాబట్టి ఈ పైపూత మందులు తాత్కాలికమేమ్మా. ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్గా రెక్టిఫై చేస్తే ఆ యొక్క సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కానీ లేకపోతే ఇప్పుడు హెయిర్ డైస్ బదులు ఇది వాడుకుంటున్నాము, సేఫ్టీ. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్ని సింపుల్ అమ్మా, చెప్తాను చూడండి. ఒక 60 ml నువ్వుల నూనె తీసుకోవాలి. ఒక పాత్రలో 60 ml నువ్వుల నూనె తీసుకొని ఆ 60 ml నువ్వుల నూనెలో 1 to 2 టీ స్పూన్స్ పటిక పొడి కలిపేసేయాలమ్మా. పటికనే ఆలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పటిక గడ్డలు దొరుకుతాయి. ఆ గడ్డలు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ యొక్క పటిక పొడి ఒక 2 టీ స్పూన్లు కలిపేసేయాలి. అట్లే ఉసిరిక పొడి ఒక 2 టీ స్పూన్లు కలుపుకోవాలి. అంటే ఒక 10 గ్రామ్స్ 2 టీ స్పూన్ అంటే 10 to 20 గ్రామ్స్ కలుపుకోవచ్చు. 10 గ్రామ్స్ మ్యాక్సిమం 20 గ్రామ్స్ కలుపుకోవచ్చు. అదేవిధంగా కలవంజి పౌడర్ 10 గ్రామ్స్. జనరల్గా ఎక్కువ మంది పేషెంట్ నన్ను సజెస్ట్ చేసేది ఏంటంటే కలంజి పౌడర్ 20 గ్రామ్స్, ఉసిరిక పొడి 20 గ్రామ్స్, అట్లే పటిక పొడి 5 to 10 గ్రామ్స్ కలపమని చెప్తుంటానమ్మా. సో పరిస్థితిని బట్టి ఆ యొక్క అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చమ్మా. కాస్త ఏదైనా ఔషధం గట్టి పెడితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందమ్మా. సో పరిస్థితిని బట్టి, ఎందుకంటే కలవంజి అనేది నల్లగా ఉంటుంది, అందులో ఆయిల్ శాతం ఉంటుందమ్మా. మనం మిక్సీలో వేసి పౌడర్ చేసినప్పుడు ఆ కలవంజిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ శాతం తగ్గినప్పుడు పౌడరు కొద్దిగా వేసినప్పటికీ గడ్డలాగా అయిపోతుంది అనమాట మనం ఔషధం తయారు చేసినప్పుడు. అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. కాబట్టి రేషియో అప్రాక్సిమేట్ ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలకు సంబంధించినటువంటి హెయిర్ డై తయారైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకొని
ఉదయం పూటమా మొత్తం ఆ యొక్క డైని ఆ మెడిసిన్ మొత్తం అప్లై చేసేయాలి. మొత్తం స్కాల్ప్ భాగంలో, తర్వాత హెయిర్స్ అంతా అప్లై చేసేయాలమ్మా. ఆడవాళ్ళకి మరి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకొని వాడుకోవాలి. ఓకే. కాబట్టి మరి మగవాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుంది. ఆడవాళ్ళు ఇంకా ఇదే రేషియోలో ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా తలకంతా అప్లై చేసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్న తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. ఓకే. నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో స్నానం చేసేయాలి, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే వారంలో 2 సార్లు వాడుకోవచ్చుమా. సమస్య తీవ్రత తగ్గే కొద్దీ మరి 10 రోజులకు ఒక్కొక్కసారి కానీ, అదేవిధంగా 15 రోజులకు ఒక్కొక్కసారి కానీ ఈ విధంగా క్రమంగా తగ్గించుకుంటూ వాడుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ గా కావాలంటే నెలకు ఒకసారి వాడుకున్నా సరిపోతుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ ఉండదు. దీంతో పాటు ఏమంటే వెంట్రుకలు త్వరగా నిరవకుండా ఉండేందుకు పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ పటికలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు pH వాల్యూని మెయింటైన్ చేస్తాయమ్మా. అంటే pH సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. లేకపోతే పేలు రావడం కానీ, తర్వాత ఈ చర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనారోగ్యాలు రావడం కానీ, డాండ్రఫ్ లాంటి సమస్యలు కావడం జరుగుతుంటుందమ్మా. సో పటిక వాడుకోవడం వల్ల పటిక వెంట్రుక రంగును మార్చడమే కాకుండా pH వాల్యూను ఎక్కువగా పెంచడం చేత చర్మానికి సో ఈ యొక్క చర్మం యొక్క కాంతిని కూడా ఇమిడింపజేసి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నామా. సో దానివల్ల ఆ యొక్క ప్రభావం చేత వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా వెంట్రుక కుదుళ్లను దృఢపరిచేందుకు ఉపయోగపడుతుంది ఈ పటిక. దీంతోపాటు ఉసిరిక సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. దీంతోపాటు ఎలాజిక్ యాసిడ్, అదేవిధంగా ఇలాంటి కొన్ని కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడతాయి. వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా, అదేవిధంగా గ్రే హెయిర్కి మారకుండా కూడా ఉపయోగపడతాయమ్మా. కలవంజిలో ఉన్నటువంటి ఈ లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం త్వరగా తగ్గకుండా ఈ యొక్క కలంజిన్లో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ వెంట్రుక రంగు నలుపు రంగు ఉందంటే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ప్రభావం చేత నలుపు రంగు వస్తుంది. ఆ రంజక పదార్థాన్ని త్వరగా తగ్గించకుండా ఉండేందుకు ఈ కలంజిలో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నువ్వుల్లో ఉన్నటువంటి ఈ లినోలిన్స్, లిగ్నాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల పెరుగుదలకి, వెంట్రుకల కుదుళ్ళు బాగా ఉండేందుకు, గట్టిగా దృఢంగా ఉండేందుకు ఈ నువ్వుల్లోనే ఉపయోగపడుతున్నామా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలో ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి హెయిర్ డై ఏదంటే ఇదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.